నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డిల వెల్లడి. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక రెండవ రోజు కూడా వాయిదా. ఎన్నికల అధికారికి గుండెపోటుతో ఆసుపత్రికి తరలింపు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు. ట్రేడ్ యూనియన్ వార్షికోత్సవ వేడుకల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు తెలిపారు. కడప నగరం రవీంద్రనగర్లో గల యుఎస్ మహల్ ఫంక్షన్ హాల్లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాధవరెడ్డి, శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నియమ నిబంధనలతో ఉపవాస దీక్షల్లో పాల్గొంటారన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో పుణ్యకార్యమని ఈ సందర్భంగా తెలిపారు. गवर्नमेंट की तरफ से ये इफ्तार रखा और जो इससे पहले जब तेलुगुदेशम गवर्नमेंट था तब से मुसलमान के लिए बहुत रमजान मुबारक सबको. రోజు ఇంకా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రంజాన్ పండుగ జరగబోతోంది. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అందరికీ నమస్కారం. ఈరోజు రిఫ్రిజిరేటర్స్ అండ్ ఏసీ మెకానిక్స్ అసోసియేషన్ తరపు నుంచి రాక్వా నుంచి ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి వాళ్ళ అసోసియేషన్ ప్రతినిధులు వచ్చి మెంబర్స్ వచ్చి ఈరోజు ఇక్కడ కడపలో ఒక ఇఫ్తార్ పెట్టేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఈరోజు కలిసే అవకాశము దొరికినందుకు ఎంతో సంతోషపడుతున్నాను. అలాగనే రాక్వా కుటుంబ సభ్యులకు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఈ యొక్క రంజాన్ జరుపుకోవాలని సంపూర్ణంగా ఆకాంక్షిస్తూ కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రం నుంచి రిఫ్రిజిరేటర్స్, ఏసీ టెక్నీషియన్స్, వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు కడప నగరంలో ఇఫ్తార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొన్న వాళ్ళ సమస్య మీద కడప శాసనసభ్యురాలు మాధవి గారు వాళ్ళ సమస్య మీద అసెంబ్లీలో ప్రస్తావించిన ధర్మల వారి గౌరవార్థం ఈరోజు ఈ ఇఫ్తార్ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా టెక్నీషియన్స్ అన్నీ కూడా చాలామంది వాళ్ళ అసోసియేషన్ నుంచి కడపకు రావడం, వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ముస్లిం సోదరులకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. కడప నేను ఈరోజు కార్యక్రమం గవర్నమెంట్లో గుర్తింపు లేకపోవడము, గత 2 దశాబ్దాల గత 7 సంవత్సరాల ఫుల్ ఫెడ్జ్గా మేము ఎంతోమంది ప్రజాప్రతినిధులకు ఇచ్చిన ఈరోజు 7వ తేదీ 3వ నెల 2025వ తేదీన అసెంబ్లీ సాక్షిగా గారు
మా R&D టెక్నీషియన్లకు ఒక విభాగం కావాలని గొంతు విప్పి మాట్లాడడం వల్ల అది ఆచరణలోకి రావడానికి చాలా తొందరలో టైం ఉంది. దానికి మన లేబర్ మినిస్టర్ గారు కూడా ఓకే చెప్పడం జరిగింది. కావున దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి మాకు రాని విభాగాన్ని మేడం గారు మాకు అసెంబ్లీలో మాట్లాడించిన శుభ సందర్భంగా ఈరోజు ఇఫ్తార్ విందుకు మేడం గారిని ముఖ్య అతిథిగా, అలాగే మన రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ముఖ్య అతిథిగా ఇక్కడికి పిలవడం జరిగింది. దీనికి రాష్ట్ర నలుమూలల నుంచి, శ్రీకాకుళం నుంచి అనంతపూర్ దాకా 46 అసోసియేషన్ల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క మా అసోసియేషన్ పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా మా కష్టాన్ని ఇది చూసి చలించి మాట్లాడిన మేడం గారికి అయితే మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారికి, వీళ్ళకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర ప్రభుత్వేతర సంస్థల అభివృద్ధి ప్రణాళికలకు ఎన్ఎస్ఎస్ సర్వేలు ఉపయోగపడతాయని జాతీయ గణాంక కార్యాలయ సంయుక్త సంచాలకులు అనితా పార్థసారథి, సహాయ సంచాలకులు శ్రీనివాసరావులు తెలిపారు. ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలు చేపడుతున్న సర్వేలపై అవగాహన కల్పించే నిమిత్తం ఈరోజు కడప నగరంలో ద్విచక్ర ర్యాలీ నిర్వహించారు. కడప నగరంలోని మారుతినగర్లోని ఎన్ఎస్ఓ ప్రాంతీయ కార్యాలయం వద్ద అనితా పార్థసారథి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ విధాన నిర్ణయం, పథక రచనకు అవసరమైన పటిష్టమైన కీలక సమాచార సేకరణకై పలు సామాజిక ఆర్థిక అంశాలపై దేశవ్యాప్త సర్వే కార్యకలాపాల నిర్వహణలో సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఎన్ఎస్ఎస్ వసంతాల వేడుకలు అక్టోబర్ 24 నుంచి సెప్టెంబర్ 2025 మధ్య జరుగుతోందన్నారు. ఎన్ఎస్ఓ నిర్వహించే సర్వేలకు అత్యంత విశ్వసనీయత ఉంటుందన్నారు. 75వ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ప్రజలకు ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలు, ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ చేపడుతున్న పలు సర్వేలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలు సర్వే ప్రాముఖ్యతను గుర్తించి తమ వద్దకు వచ్చే సర్వే సిబ్బందికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. National Statistics Office, Field Operations Division, Regional Office Kadapa, under the Ministry of Statistics and Program Implementation. ఈ రోజు మా ఆఫీస్ నుంచి మా ఎంప్లాయీస్ అందరం కూడా బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. ఇది మా ఆఫీస్ మారుతి నగర్ దగ్గర నుంచి అప్సరా సర్కిల్, కోటిరెడ్డి సర్కిల్, ఐటీఐ సర్కిల్ మీదుగా బైక్ ర్యాలీ అనేది చేయటం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే మా డిపార్ట్మెంట్ చేపట్టేటటువంటి సర్వేస్ అన్నిటిని ప్రజల్లో అవగాహన కల్పించడానికి అండ్ ప్రజల దగ్గర నుంచి, పబ్లిక్ దగ్గర నుంచి ప్రాపర్ రెస్పాన్స్ కోసమని మేము ఈ ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నాము. ఇది ఏంటంటే మా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యి 75 years అయ్యింది. సో ఈ ఇయర్ అంతా కూడా 75 years సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో భాగంగా ఈ బైక్ ర్యాలీ అనేది మేము స్టార్ట్ చేశాము. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో ప్లాంటేషన్ డ్రైవ్స్ అనేవి కూడా ఆర్గనైజ్ చేశాము. సో ఇదే విధంగా రకరకాల కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరిస్తే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని మరోమారు నిన్నటి రోజు జరిగిన స్థానిక ఎన్నికల్లో నిరూపితమైందని నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానంద్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ ఆట మొదలైందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎదిరించి ఒక్కో కార్యకర్త ఒక్కో సైనికుడిగా నిలబడి కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలు, దమన నీతి, అరాచకాలను పార్టీ శ్రేణులు సహనంతో వేచి ఉన్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 50 చోట్ల ఎన్నికలు జరిగితే వైసీపీ 39 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. ఇటీవల జరిగిన శాసనసభ్యుల సాంకేతిక కార్యక్రమాలలో టీడీపీ నేతలు ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని వ్యాఖ్యానించడం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దమన నీతి కావచ్చు, వారి అరాచకాలను కావచ్చు ఎండగడుతూ ఈరోజు దాదాపు సంవత్సరం రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా చాలా నిబ్బరంతో, చాలా ధైర్యంతో, చాలా సహనంతో వేచి ఉన్నారు. మరి ఈరోజు
నిన్న అనేక చోట్ల మున్సిపల్ చైర్మన్లు కానీ, మున్సిపల్ వైస్ చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీపీ వైస్ చైర్మన్లు కానీ, వైస్ సర్పంచులు కానీ అనేక చోట్ల 50 చోట్ల ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల దౌర్జన్యాలకు దిగినారు, పోలీసులను వాడుకున్నారు. వారి యొక్క అంతిమ కుట్ర ఎంతవరకు ఉందో వైఎస్ఆర్ శ్రేణులపైన దాడి చేస్తే వారందరూ కూడా ముక్త కంఠంతో ఎదుర్కొని నిన్న 50కి దాదాపు 39 జైకేతనం ఎగరవేయడం జరిగింది. ఒకటే మొన్న అసెంబ్లీలో కల్చరల్ యాక్టివిటీస్లో ఘోరంగా మాజీ ముఖ్యమంత్రి మా ప్రీతమ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సందర్భంలో 11 గాడు అని మాట్లాడినటువంటి వెధవలకు ఈరోజు కాలం సమాధానం చెప్తా ఉంది. ఎవడైతే మాట్లాడినారో 11 గాడు అని, మరి అదే కాలానికి విపరీతమైనటువంటి మెమరీ పవర్ ఉంటుంది. ఎవరైతే అవమానం చేశారో ఈరోజు 50కి 11 అంటే 10 తెలుగుదేశానికి 1 జనసేనకు కలుపుకొని 11 వచ్చినాయి. సిగ్గు లేదా మీకని మేము అడుగుతా ఉన్నాం. జిల్లాలోని ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య 2వ రోజు వాయిదా పడింది. గురువారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య వాయిదా పడిన ఈ ఎన్నిక శుక్రవారం ఉదయం 11 గంటలకు టీడీపీకి చెందిన 7 మంది సభ్యులు, వైసీపీకి చెందిన 13 సభ్యులు, మొత్తం 20 మంది వార్డు సభ్యులు పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కొద్దిసేపటికి టీడీపీకి వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎన్నికల అధికారి రామాంజలరెడ్డికి ఛాతీలో నొప్పిగా ఉందంటూ సహచర ఉద్యోగులకు తెలపడంతో హుటాహుటిన అంబులెన్స్ పిలిపించి ఎన్నికల అధికారి రామాంజలరెడ్డిని ఆసుపత్రికి తరలించారు. దీంతో ఎన్నికల అధికారి రామాంజనేరెడ్డి అస్వస్థత కారణంగా ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ మీడియాకు తెలియజేశారు. దీంతో మరోసారి ఈ ఎన్నిక వాయిదా పడడంపై విభిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఉండండి మా ఉండండి తొందరపడద్దు. పంపించేది అన్నా కొంచెం లోపల సెక్రటరీ ఆయనే నా రాజేష్ అన్న, పంచాయతీ సెక్రటరీ అతనే, బ్లాక్ షర్ట్. ఇవ్వాలి రామాంజలి
ఈఓఆర్డీనా ఈఓఆర్డీ పంచాయతీకి ఇదంతా జరిగింది. నా కొడుకు ముందు 2.5 సంవత్సరం వాడు వెళ్ళినాడు. ఇప్పుడు మాకు ఇమ్మంటే ఇవ్వట్లేదు. ఎందుకు ఇదంతా జరిగింది? నా కొడుకు చేసిన పని చెందినటువంటి ఉప సర్పంచ్ ఎన్నిక కోరం లేక ఈ రోజున 28వ తారీఖు జరిగినటువంటి ఈ యొక్క ఉప సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారో ఆయనకు అనారోగ్యరీత్యా హార్ట్ స్ట్రోక్ తగ్గడం వల్ల ఈ యొక్క ఎన్నికను వాయిదా వేయడం అయింది. ఈ విషయం గౌరవ డిపిఓ గారి దృష్టికి తీసుకెళ్లగా డిపిఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం కోలుకున్నంత వరకు ఈ యొక్క ఎన్నిక ప్రక్రియను వాయిదా వేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కావున విషయం మిత్రులందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జరుపుతారు సార్ మళ్ళీ ఎన్నిక? అది నోటిఫికేషన్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జరుపుతాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు ఇబ్బందికరంగా మారిన స్మార్ట్ మీటర్ల బిగింపు తక్షణమే ఆపాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణమే ఆపాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి నేతలు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, స్మార్ట్ మీటర్లు బిగించబోమని ఇచ్చిన హామీ అమలుకు భిన్నంగా వ్యవహరించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అంతేకాకుండా లోకేష్ పాదయాత్రలో స్మార్ట్ మీటర్లను పగలగొట్టాలని ఇచ్చిన పిలుపును మర్చిపోయారంటూ ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలపై 2 సార్లు విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపారన్నారు. సేకీ ఒప్పందాన్ని రద్దు చేయడానికి అవసరమైన క్లాజ్ ఉందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నా దాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం సరైంది కాదన్నారు. ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్ల బిగింపు ఆపాలని, సేకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ భవన్లో ఉన్న టెక్నికల్ డీఈకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఎన్నికలకు ముందు ప్రజలపై విద్యుత్ భారాల్ని మోపమని చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. ఇప్పటికి 10 నెలలు అయింది. ఇప్పటికే 2 సార్లు 15,454 కోట్ల రూపాయల అదనపు భారం మోపారు. మేము భారం మోపము అంటూనే ఇన్ని వేల కోట్ల రూపాయల భారం వేశారు. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సెకీ ఒప్పందాన్ని అధికారంలోకి వస్తేనే దాన్ని సమీక్షిస్తామని, రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేశారు. తీరా అసెంబ్లీలో నిన్న జరిగినటువంటి సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రజానికానికి తప్పుడు సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. చిన్న పొరపాట్లు జరిగినాయి, తప్పులు జరిగినాయి కాబట్టి ఆ ఒప్పందాన్ని రద్దు చేయడం సాధ్యం కాదని చెప్పి అధికార పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. సెకీ చేసుకున్నటువంటి ఒప్పందంలోనే ఒక క్లాజ్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అవసరమైనప్పుడు ఈ ఒప్పందాన్ని రద్దు చేయడానికి అవకాశం ఉందని చెప్పి విద్యుత్ రంగ నిపుణులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది రద్దు చేయడానికి వీలు కాదనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే ఈ సెకీ ఒప్పందాలు రద్దు చేస్తే ఈ రాష్ట్రం పరువు దెబ్బతింటుందంట. ప్రజలపైలో విశ్వాసం కోల్పోయేటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకోసం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి. అమలు చేయకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆ ఒప్పందాన్ని సమీక్షించడానికి మీరు ముందుకు పోవాలి. ఎన్నికల ముందు మీరేం చెప్పారు? ఒక ప్రముఖ నేతకి అమెరికా కోర్టు చెప్పింది 1750 కోట్ల రూపాయల లంచం ఇచ్చామని చెప్పి దాన్ని మీరు సమీక్షించి పరిశీలన చేస్తామని చెప్పారు. మీకు చిత్తశుద్ధి ఉందా? 1750 కోట్ల రూపాయల మీద మీరేం నిర్ణయం తీసుకుంటున్నారు? ప్రజల మీద భారాలు ఆపడానికి మీరేం ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నంలో మాత్రం ప్రజానికానికి చెప్పకుండా మోసం చేస్తున్నారు. అందుకే మేము అడుగుతున్నాం ఈరోజు సిపిఎం పార్టీగా మీరు ట్రూ అప్ ఛార్జీలను రద్దు చేయాలి, ఇంధన సర్దుబాటు ఛార్జీలను ఎత్తివేయాలి, దాంతోపాటు సెకీ ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే టైమ్ ఆఫ్ డే విధానం తీసుకొస్తున్నారు. టైమ్ ఆఫ్ డే విధానం అంటే ఏంటి? ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువ పెడతారు. ఆ 10 నుంచి సాయంత్రం 6 దాకా వినియోగం తక్కువగా
ఎక్కువ ఉంటుంది కాబట్టి రేట్ తగ్గిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు మళ్ళీ వినియోగాన్ని ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ రేట్ ఎక్కువ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒకే రోజులోనే 3 రకాల విద్యుత్ బిల్లులు మారిపోయేటువంటి పద్ధతిలో ఈ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అందుకే ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేసే వరకు సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఈ పోరాటంలో కలిసి రావాలని చెప్పి మేము ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంఆర్పీఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ అంశంపై తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైసీపీ ఎస్సీ నేత పులి సునీల్ కుమార్ తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో అనుభవం కలిగిన మందకృష్ణ మాదిగ వర్గీకరణ జగన్మోహన్ రెడ్డి వేలెత్తి చూపించడం హాస్యాస్పదమన్నారు. స్వయంగా గతంలో ఆయనే వర్గీకరణ ముందుకు వెళ్లేందుకు నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బలపరిచారని, ఆయన మరణంతో వర్గీకరణ అంశం మరుగున పడిందని తెలియజేసిన విషయాన్ని స్మరించుకోవాలన్నారు. ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ఆయన రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వర్గీకరణ గురించి ఎవరిని అడగాలో వారిని అడగకుండా జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఈ అంశంపై పదే పదే వైఖరి ఏమిటో చెప్పాలని అడిగినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కావన్నారు. మందా కృష్ణమాదిగ గారు మాట్లాడుతూ అంటే ఆయన వర్గీకరణ గురించి మొదలుపెట్టి చివరకు జగన్మోహన్ రెడ్డి గారిని వేలెత్తి చూపించే విధంగా మాట్లాడడం చాలా హాస్యాస్పదం, బాధాకరం. ఎందుకంటే కృష్ణమాదిగ గారే చెప్పారు, వర్గీకరణ ముందుకు పోవడానికి దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని బలపరిచారు కాబట్టి మేము ముందుకు పోవడం జరిగింది. దాని తర్వాత ఆయన అకాలమైన మరణంతో ఈ వర్గీకరణ అంశం అనేది మరుగున పడిందని ఆయనే చెప్పడం జరిగింది. నిజంగా కృష్ణమాదిగ గారికి ఇంత అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన. అయినా కూడా రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా ఈరోజు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. నిజంగా వర్గీకరణ గురించి నువ్వు మాట్లాడితే అందరూ కూడా స్పందిస్తారు. ఎవరిని అడగాలనో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళను నువ్వు అడగాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావు. ఆయన గురించి నువ్వే చెప్పావు. పార్లమెంటులో జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు పెట్టి అనంతపురం ఎంపీ గారితో కూడా సంతకం పెట్టించి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది అని చెప్పడం జరిగింది అని చెప్పావు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో ఆన్లైన్లో అఫిడవిట్ వేశారని కూడా చెప్పడం జరిగింది. నీ నోటితో నువ్వే చెప్పడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసే విధంగా నీ వైఖరి ఏంటో చెప్పు, నీ వైఖరి ఏంటో చెప్పు అని 16 సార్లు నువ్వు అడిగినంత మాత్రాన అబద్ధాలన్నీ నిజాలు కావు, నిజాలన్నీ అబద్ధాలు కావు. ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి లోబడి అన్నీ మేము ఉంటామని చెప్పడం జరిగింది. అంతకంటే ఇంకేం కావాలి? అంటే చట్టం చేస్తే నీ పబ్బం గడవదనే. ఈరోజు అందరూ కూడా మాదిగలందరూ కూడా అవేర్నెస్ చెంది ఉన్నారు. అందుకు ఏమైనా చేస్తే కష్టమవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టులో నిర్ణయం తీసుకునే దానికి ఈరోజు చట్టబద్ధత కాబోతుంది. మేమందరం కూడా దానికి సంతోషిస్తున్నాం. కేవలం వర్గీకరణ గురించే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అడిగితేనే బాగుంటుంది. ఎందుకంటే అధికారంలో వాళ్ళే ఉన్నారు, వాళ్ళే నిర్ణయం తెలపాలి. దానికి తొందర పెట్టండి, త్వరగా అది సాధించండి. అంతేగాని మాట్లాడి అంటే నేను మాటల మాంత్రికుడినిలే,
నేను ఏం మాట్లాడినా చెల్లుతాదిలే అనే విధంగా మాట్లాడితే ఏ మాదే కూడా ఒప్పుకోరు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటనే మాదిగలు ఎక్కువ శాతం ఉన్నారు, ఉంటారు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వాళ్ళకు మేలు చేస్తారు. మిగతా పార్టీలన్నీ కూడా ఒక ఓటు బ్యాంకు లాగానే మాదిగలు కావచ్చు, అదేవిధంగా దళితులు కావచ్చు, ఓటు బ్యాంకు లాగానే వాడుకుంటుంది చూస్తుంది అని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇప్పటికైనా నిజాలు మాట్లాడండి. మీరు ఎవరితో ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళని అడగండి, నిలదీయండి, పనులు చేయండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మాత్రము ఖచ్చితంగా మీకు ఇదే విధంగా మాట్లాడతారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, సిపిఎం సిపిఐ ఎవరు ఉన్నా కూడా, ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా నువ్వు మాట్లాడే మాటలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఏది మాట్లాడాలనుకున్నావో, నీకు ఏది కావాలనో అది మాట్లాడితే మంచిది. జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం మంచిది కాదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. 10వ తరగతి గణిత ప్రశ్నపత్రం లీకేజ్ కుంభకోణంలో అసలు సూత్రధారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు అందుకు కారకులైన విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డిఎం ఓబులేస్ యాదవ్ డిమాండ్ చేశారు. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరుతూ ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబులేస్ యాదవ్ మాట్లాడుతూ, వల్లూరులో ప్రశ్నపత్రం లీక్ చేసి వేంపల్లికి వాట్సాప్ ద్వారా పంపడం అంటే ముందుగానే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం సిండికేట్ అయి లక్షల రూపాయల చేతులు మార్చుకొని పక్కా ప్రణాళికబద్ధంగా చేశారని స్పష్టమవుతుందన్నారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కీలక నేత కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా నడిచిందని ఆరోపించారు. డీఈఓ స్వయంగా వేంపల్లి గర్ల్స్ హైస్కూల్లో వాట్సాప్లో వచ్చిన ప్రశ్నపత్రాన్ని లీక్ అయిందని చెప్పారని, వీటికి కారణమైన వారిపై చర్యలకు ఫిర్యాదు చేసిన సందర్భం లేదన్నారు. ప్రశ్నపత్రం లీక్ అయిన వేంపల్లి పరీక్ష కేంద్రంలో ప్రైవేట్ స్కూల్ యూనియన్ నాయకుడికి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని, అక్కడ సర్క్యులేట్ చేసిన ఆ స్కూల్ యాజమాన్యం ఈ కుంభకోణంలో పాత్రధారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కడప జిల్లా ఒల్లూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మ్యాథ్స్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీపై ఎవరైతే అసలు సూత్రధారులు ఉన్నారో వాళ్ళను అరెస్ట్ చేయకోకుండా ఇవాళ ఎవరైతే పాత్రధారులుగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల మీద, అమాయకుల మీద ఇవాళ కేసులు పెట్టి ఇవాళ రిమాండ్ పెట్టారు. అసలు ఇదంతా కూడా క్వశ్చన్ పేపర్ లీకేజీలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నాయకుడు కనుసనలోనే మొత్తం సిండికేట్ అయ్యి లక్షల రూపాయల చేతులు మార్చుకొని ఈ క్వశ్చన్ పేపర్ లీకేజ్ చేశారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే వాళ్ళ మీద కేసులు లేవు. ఎవరైతే వేంపల్లికి సంబంధించినటువంటి ముగ్గురు కరెస్పాండెంట్స్ ప్రధానంగా దీంట్లో భాగస్వాములు ఉన్నారు. వీరి వెనకల వైసీపీ హస్తం ఉంది. అందుకని వాళ్ళ పేర్లు రాకోకుండా ఇవాళ వాళ్ళని కప్పుపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళతో పాటు ఎవరైతే పులివెందులోనే ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ ఎమ్మెల్సీ గారితో మాట్లాడుకొని వీళ్ళ పేర్లు బయటికి రాకోకుండా ఇవాళ ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గం. ఇవాళ ఉపాధ్యాయులు ఎర్రచందం దొంగల్లాగా ముసుగులు వేసి అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. తక్షణమే ఎవరైతే దీని సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళ మీద డిఓ గారు, ఆర్జేడీ గారు చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళ మీద ఎస్పీకి కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినా కానీ ఇవి చేయకోకుండా డిఈఓ గారు పట్టుబడినటువంటి ఏదైతే క్వశ్చన్ పేపర్ సెంటర్ ఉందో ఆ సెంటర్ వాళ్ళ మీద ఒక్కరి మీద కూడా కేసు నమోదైనటువంటి దాఖలాలు లేవు. ఇదే కాదు, ఓపెన్ స్కూల్లో 6 కోట్ల రూపాయలు సాంబశివారెడ్డి గారు ఫ్రాడ్ చేశారని చెప్పి రాష్ట్రమంతా తెలిసినా కానీ ఇవాళ డిఈఓ గారు, ఆర్జేడీ గారు ఆయనకు ఒత్తాసు పలికి ఆయన సౌమ్యుడు మంచివాడని చెప్పి ఇవాళ సాంబశివారెడ్డికి సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారు. ఇవాళ మైదుకూరులో ఒక సెంటర్లో విద్యార్థి రాకపోయినా మర్డర్ కేసులో జైల్లో పోతే ఆ విద్యార్థి పరీక్ష కూడా ఇవాళ మైదుకూరు సెంటర్లో రాశారు. ఇదే కాదు, వందలాది మంది పిల్లలు ఇవాళ ఒకరికి హాల్ టికెట్ ఉంటుంది, మరొకరు పోయి సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటివి ఓపెన్ స్కూల్ ఆక్రమణలు జరిగాయి. వీటి మీద కూడా విచారణ జరపాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటానికి రేపు సోమవారం కలెక్టరేట్ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ విషయాల మీద
ఈరోజు లోకేష్ గారు కూడా ఒక లెక్క రాస్తా ఉన్నాను. అవసరమైతే విజయవాడలో కూడా ఈ పోరాటాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్మికుల పక్షపాతిగా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు కొనసాగిస్తోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఈరోజు కడప నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ 15 వసంతాలు పూర్తి చేసుకుని 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి కార్మికులు కర్షకుల తరపున వైఎస్ఆర్ టీయూసీ పోరాటాలు చేస్తోందని గుర్తు చేశారు. గత 16 ఏళ్లుగా అన్ని రకాల సమస్యలను ప్రభుత్వ ప్రజల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైసీపీ 6 విభాగమే ఒక చరిత్ర కాగా అనేక సమస్యలపై పోరాడుతూ ముందుకు సాగడం జరుగుతోందని అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా చేసిన పాదయాత్రలో తెలిసి వచ్చిన అంశాలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఉద్యమాలు చేయకుండా సాధించి పెట్టారన్నారు. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత వైఎస్ఆర్ టీయూసీ వైఎస్ఆర్ టీయూసీ జై జగన్ జై జగన్ మీరు ఎనికి బండి కొద్దిగా వైఎస్ఆర్ టీయూసీ జిందాబాద్ ఇక్కడ చూడండి సార్ అందరూ జిందాబాద్ వైఎస్ఆర్ టీయూసీ జిందాబాద్ వైఎస్ఆర్ టీయూసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై వైఎస్ఆర్ అమర్ హై జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి సార్ వెనక్కి మేడం పదహారేళ్ల కాలంలో ట్రేడ్ యూనియన్కి సంబంధించిన అన్ని రకాలైన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం, అట్లాగే ప్రజల దృష్టికి తీసుకుపోవడం, ఇవన్నీ కూడా చేసిన సంగతి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. సో అన్ని విభాగాల్లోనూ ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ఆటో యూనియన్ కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, సో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి పనిచేసిన నాయకులకు అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర. అది పోరాటాలతోనే పుట్టిన పార్టీ. సో పార్టీ అన్ని రకాలైన సమస్యలను ఎదుర్కొని, అలాగే ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడంలో ప్రత్యేక పాత్ర వహించిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. అలాగే అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే ఆనాడు ఉద్యమాలు చేశామో, ప్రజల సమస్యలు ఏదైతే ఉన్నాయో, అదే కాకుండా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకొని అవన్నీ కూడా ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యమం అనేది లేకుండా ప్రతిపక్షం నుంచి కానీ ఒక ప్రజలు కానీ ఒక్కరు కానీ అడిగే పరిస్థితి తీసుకురానికుండా ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీర్చిన ఘనత
జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అట్లాగే మేనిఫెస్టోలో ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా దాదాపు 99% అమలు చేసిన ఘనత కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక. కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డిల వెల్లడి. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక రెండవ రోజు కూడా వాయిదా. ఎన్నికల అధికారికి గుండెపోటుతో ఆసుపత్రికి తరలింపు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు. ట్రేడ్ యూనియన్ వార్షికోత్సవ వేడుకల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.